ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కాకుండా రాష్ట్రం ఉన్న మిగతా ప్రాంతాలలోకి ఏం చెప్పుదామని ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. అసలు వాళ్ళు ఏం చెబుదామని ప్రయత్నించరండి. వాళ్ళు ఏ రోజు ఏదనిపిస్తే అది చెబుతారు. వాళ్ళు నిన్న కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ఏ సందర్భంలో పెట్టారు? మీరు అసెంబ్లీకి రాలా, అసెంబ్లీకి వచ్చి చెప్పపోయారు ఇదే విషయం. నిన్న ప్రెస్ మీట్ చెప్పింది. పోనీ ఇదే విషయం పార్లమెంట్ లో చెప్పబోయారు, మీ నాయకుడు చెప్పించాల్సింది. వాళ్ళందరూ కూడా నవ్వేవాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసేది. ఇప్పటికే నవ్వులు పాలయ్యారు దేశవ్యాప్తంగా, ఏకాగ్గా మిగిలిపోయారు దేశంలో. ఎందుకంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి అమరావతి బిల్లుకి, అమరావతి చట్టబద్ధతకి, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి ఏకైక రాజధాని అని పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసే సమయంలో ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఒక రాజకీయ పార్టీగా కానీ, ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యులుగా కానీ మీరు ఆ పార్లమెంట్లో లేకపోవటం, ఆ బిల్లుకి మద్దతు తెలియజేయకపోవటం అనేది ఇంకా చరిత్రలో సజీవ సాక్ష్యాలు. ఇంతకంటే ఆంధ్రప్రదేశ్కి ద్రోహం మరి ఇంకేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ బి వ్యాఖ్యలు కావచ్చు, అసలు భూ దోపిడీ జరిగిపోతుంది అమరావతిలో, పెద్ద స్కామ్ అమరావతి అనేది ఇవాళ చెప్తా ఉన్నారు. పర్ స్క్వేర్ ఎస్ఎఫ్టీ ఆయన చెప్తున్నట్టుగా కూడా చాలా వచ్చినాయి. నిన్న ఆయనే మాట్లాడారు స్వయంగా. అవునండి. ఏమనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా పార్లమెంట్లో ఏం మాట్లాడాలో, మీడియాలో ఏం మాట్లాడాలో కూడా వారికి ఉన్నటువంటి ముఖ్య అనుచరులకు కానీ, ముఖ్యమైన నాయకులకు కానీ, రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో పార్లమెంట్ సభ్యులకు కానీ ఏమీ తెలియదండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీడియా ముందు విషయాలు మాట్లాడుతూ ఉంటారు. వాటిని తీసుకొని వాటి చుట్టూ ఇంకొంచెం అల్లి వాళ్ళు అప్పటికప్పుడు వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడి తప్పించుకొని బయటికి రావటం తప్పితే దానికి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అంటారు. అమరావతికి మేము మళ్ళా వ్యతిరేకం కాదు, ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు అంటారు. మళ్ళా ప్రత్యేకంగా ఏం చెబుతారు? అమరావతిలో ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులకు అనేక సమస్యలు ఉన్నాయండి, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, దాని గురించి మాట్లాడాలంటారు. నువ్వు అమరావతిని స్వాగతించు, మేము అమరావతికి పూర్తి మద్దతు అని చెప్పు పార్లమెంట్లో. చెప్పిన తర్వాత దీనితో పాటు అమరావతి ప్రాంత రైతులు కొన్ని సమస్యలు ఉన్నాయండి, వాటిని కూడా మీరు హానర్ చేయండి, వాటిని కూడా పరిష్కరించమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి, మీరు కూడా కల్పించుకోండి అని చెప్పండి. అది చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతారు? కొత్తగా మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, దానికి ఒక పేరు, టైటిల్, ఒకవేళ దాంట్లో జగన్ అని ఉంది చివరిలో వస్తుంది కాబట్టి ఇష్టం లేకపోతే ఇంకో పేరు పెట్టండి. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అయోమయానికి గురై ఈ ఊహించిన పరిణామాలన్నీ ఎదురవటం,